ఇటు తెలంగాణ యువత నిరాశలో ఉన్నారని అన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. ఖానాపూర్లో కాంగ్రెస్ చేపట్టిన బహిరంగ సభలో ప్రియాంక పాల్గొన్నారు. बच्चों की फीस देने के बावजूद, उनको प्राइवेट में भी ट्यूशन देने के बावजूद, जब वो परीक्षा करते हैं तो पेपर लीक हो जाते हैं, घोटाले हो जाते हैं। टीएसपीएससी का एग्जाम आपने देखा, आगे भविष्य में सिर्फ अंधकार दिखता है। और जब एक प्रदेश में या एक देश में नौजवान को अपना भविष्य उज्जवल नहीं दिखता, वो कितनी भी प्रयास करे, कितनी भी मेहनत करे, लेकिन उसको ये लगता है कि मैं कुछ भी कर लूं फिर भी मैं आगे बढ़ नहीं पाऊंगा, तो बहुत ही दुखद स्थिति बन जाती है उस प्रदेश की, उस देश की। आज तेलंगाना में इतने गहरे दुख हो रहे हैं नौजवानों के। पेपर लीक हो जाता है, आपका भविष्य खत्म, और घोटाले पे घोटाले होते हैं आपके प्रदेश में। ఇక్కడ ఉన్నటువంటి యువకులు అక్క చెల్లెళ్ళు మీరెంతో కష్టపడతారు, ఒక ఉద్యోగం సాధించాలని పొద్దున పగలు కష్టపడి చదువుతారు. అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్ మాత్రం మీరు చదువుకున్నాక పరీక్ష రాసినాక ఆ పేపర్ లీక్ అవుతుంది, స్కాములు జరుగుతాయి, మీరు రాసిన కష్టమంతా నేలపాలవుతుంది. कितनी मेहनत करते हैं बच्चे परीक्षाओं के लिए, एग्जाम्स के लिए। मेरे दो बच्चे हैं, एक 23 साल का है, एक 21 साल की है। जब मैंने देखा कितना परिश्रम करते हैं एग्ज़ाम की समय, और घबराहट होती है, टेंशन होता है। पूरा परिवार भी उनको मदद करने की हम लोग कोशिश करते हैं कि बेटा ये पढ़ लो, ऐसे कर लो। तो सब इतनी मेहनत, इतना टेंशन, और इसलिए कि कोई घोटाला हो जाए, पेपर लीक हो जाए और अपना भविष्य ही खराब हो जाए। పరీక్షల సమయంలో ఇక్కడున్న విద్యార్థులు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పరీక్ష టైంలో ఎంతో కష్టపడతారు. ఒక తల్లిగా నేను ఎంతో సహాయం చేయాలని వాళ్ళకు తోడ్పాటిస్తాను. కానీ మీరు కష్టపడి రాసి పరీక్షలు ఒక పేపర్ లీక్ ద్వారా మీకు మోసం జరిగితే మీరు ఎంత మనస్తాపానికి గురవుతారు, ఎంత అన్యాయానికి గురి అవుతారు అనే విషయాన్ని మేడం వ్యక్తం చేస్తున్నారు. हम चाहते हैं कि अगर हमारी सरकार आएगी तो एक जॉब कैलेंडर बनाएंगे। उसमें कौन सी दिन आपकी परीक्षा है, कौन सी दिन आपका रिजल्ट निकलेगा, कौन से दिन भर्ती की लिस्ट निकलेगी, कौन से दिन नियुक्तियां होंगी, ये सब हम पहले से तय करना चाहते हैं। మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఒక జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాము. ఈ సంవత్సరంలో ఏ రోజున పరీక్ష ఉంది, ఏ పరీక్ష రాయాలి, ఆ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఏ రోజున వస్తాయి, రిజల్ట్లో ఉత్తీర్ణైన వారికి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తామనేది ఒక సంవత్సరపు క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ ముందే విడుదల చేస్తుంది. ताकि इस कैलेंडर के तहत ही ये काम हो और ये जो टेंशन है, घबराहट है, थोड़ी कम हो जाए। और अगर उस समय, जिस समय ये कैलेंडर में डेट लिखा है, उस समय न हो ये चीज़ें, तो उन पे कार्रवाई हो पाए। ఈ క్యాలెండర్ తేవడం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే క్యాలెండర్ యొక్క తారీఖులు అనుసరించి విద్యార్థులు ఎటువంటి స్ట్రెస్ కానీ టెన్షన్ లేకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వాటి అనుగుణంగాటువంటి విద్యాభ్యాసానికి తయారై పరీక్షలు ఉత్తీర్ణమయ్యే అవకాశాలు ఉంటాయి. हमारा प्रयास है कि जैसे राजस्थान में 2 लाख रोजगार दिलवाए, उसी तरह तेलंगाना में भी हम 2 लाख रोजगार दिलवाएंगे. మా ప్రయత్నం, మా కృషి ఏంటంటే ఏ విధంగానైతే రాజస్థాన్లో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామో తెలంగాణలో కూడా యువకులకు, నిరుద్యోగులకు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేదే మా కోరిక. और जो तेलंगाना के आंदोलन में नौजवान शहीद हुए थे, उनके परिवारों में कम से कम 1 रोजगार उनके सम्मान के लिए और उनके बलिदान के सम्मान में दिया जाएगा. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ప్రాణత్యాగానికి చిహ్నంగా, వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తింపుగా వాళ్ళ ఇంట్లో కనీసం ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. आज मेरे भाइयों, पूरे देश में किसान परेशान है। जहाँ जहाँ कांग्रेस की सरकार है, हमने किसानों को जो केंद्र सरकार की नीतियाँ हैं उससे बचाने की कोशिश की है. ప్రజలారా, ఈరోజు దేశమంతా రైతులు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలలో ఉన్నారు. కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి మా సాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాము. छत्तीसगढ़ में, राजस्थान में हमारी सरकार है, वहाँ हमने किसानों के कर्ज माफ़ किए हैं. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రుణమాఫీని మేము పూర్తిగా తీసేసాము, తొలగించాము.
यहाँ भी हम 2 लाख रुपए तक फसल ऋण माफ करेंगे। ఇక్కడ కూడా మేము రైతులు చేసేటువంటి అప్పులను పూర్తిగా తీసేస్తాము। और जो बात बीआरएस ने की थी कि कृषि ऋण माफ करने की, लेकिन उन्होंने की नहीं, वो हम आपको करके दिखाएंगे। ఏదైతే బీఆర్ఎస్ ఈ యొక్క వ్యవసాయ రుణమాఫీ చేస్తా అని మాట తప్పిందో అది మేము తప్పకుండా ఈ యొక్క రైతుల యొక్క రుణాలను బ్యాంకులో ఉన్న రుణాలను మొత్తం మాఫీ చేసి మేము చేసి చూపిస్తాము। ये शर्म की बात है, ये शर्म की बात है कि इतनी आत्महत्याएं होती है आपके प्रदेश में। शर्म की बात है कि किसान आज तरस रहा है। केंद्र की सरकार की नीतियां ऐसी हैं कि महंगाई बढ़ती चली जा रही है। पेट्रोल डीजल महंगा है, हर चीज़ पे, ट्रैक्टर पे, हर चीज़ पे जीएसटी है। किसान अपनी खेती से कमा नहीं पा रहा है। जहां कांग्रेस की सरकारें हैं, किसान अभी भी खुशहाल है। छत्तीसगढ़ में किसान खुश है, उसने अपनी कमाई बढ़ाई है, अपनी आमदनी बढ़ाई है। जो पलायन करके दूसरे प्रदेशों में जाते थे वो वापस आने लगे हैं। हम भी चाहते हैं कि तेलंगाना के किसानों की कमाई और बढ़े। మనం ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి। రోజు రోజుకు రైతులను కష్టాల పాలు చేస్తున్నారు। దేశంలో ఉన్నటువంటి రైతు చట్టాల ద్వారా, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర సర్కారు చేసే చట్టాల ద్వారా రైతులు రోజు రోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి। వాళ్ళు అప్పుల పాలవుతున్నారు। వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ట్రాక్టర్ల మీద, వాళ్ళు చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ మీద జిఎస్టీ రెండింతలు మూడింతలు అవుతుంది। కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాల్లో రైతులు చాలా సుఖ సంతోషంగా ఉన్నారు। మేమున్న రాష్ట్రాల్లో రైతులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన వారు మేము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాక తిరిగి ఆ రైతులు తిరిగి ఆ రాష్ట్రాలకు వస్తున్నారు। इसी बात को मन में रखते हुए हम आपको एमएसपी की गारंटी देते हैं। ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు కనీస మద్దతు ధర అనేది మేము మీకు వాగ్దానం చేస్తున్నాము। धान के लिए 2500 रुपए, ధాన్యం గురించి 1500 రూపాయలు కనీస మద్దతు ధర మీకు ఇస్తాము। सोयाबीन के लिए 4400 रुपए, సోయాబీన్ గురించి 4400 రూపాయలు, मक्का के लिए 2200 रुपए, మక్కల గురించి 2200 రూపాయలు, गन्ना के लिए 4000 रुपए, చెరుకు గురించి 4000 రూపాయలు, अरहर के लिए 6700 रुपए అర గురించి 6000 రూపాయలు, और कॉटन के लिए 6500 रुपए। అదే పత్తి గురించి 6700 రూపాయలు। देखिए, कांग्रेस की ये नीति है कि जो आपकी संपत्ति है, मतलब जो सरकार का पैसा है, वो आपका होता है। हमारी ये धारणा है कि आपका पैसा वापस आपके हाथों में जाना चाहिए। కాంగ్రెస్ పార్టీ నీతి ఏందంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే చెందాలి, ప్రజలు చేసిన కష్టం తిరిగి ప్రజలకే ఇవ్వాలి। కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల ద్వారా వచ్చినటువంటి డబ్బును తిరిగి రైతులకు పంచాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము। जब आप कमीशन की बात सुनते हैं, जब कालेश्वर परियोजना के घोटाले की बात सुनते हैं, जब मिशन भगीरथ का घोटाले के बारे में आप सुनते हैं, और जब आपको बताया जाता है कि हजारों करोड़ इसमें से इस घोटाला हुआ है, तो ये किसके पैसे होते हैं? बहनों और भाइयों, सोचो।